హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ నేను ఎలా చేస్తానో నేను పూర్తిగా వీడియో చేసి పెట్టానండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. చేపలను అలా క్లీన్ చేసి ముక్కలు పసుపు, కారం, ఉప్పు అన్నీ వాటికి పట్టించాలండి. బాగా ముక్కను బాగా పట్టుకోవాలి. ఫస్ట్ అలా పట్టించుకోవాలండి. పట్టించేసి అలా పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మమ్మ మాకు ఇలాగే నేర్పింది. అప్పటి నుంచి మేము అలాగే వండుతాము. ముక్కని బాగా అబ్జర్వ్ చేసుకుని పసుపు, ఉప్పు, కారం అన్నీ అబ్జర్వ్ చేసుకుని కూరలో వేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఇలా చేసుకోరు, డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కల్లోనే వేయించేసుకుంటారు. అలా కాకుండా మనం ఇలాగ అద్దుకుంటే దీనికి ఇలాగ చూసారా మొత్తం అంతా ఇలా అప్లై చేసేసుకుని పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను నేను. అలా చీరుకులుగా కట్ చేసుకుని వేయించుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకున్నాను. చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా టేస్టీ, హెల్దీ కూడా. మన నాన్ వెజ్లో అన్నింటిలో కల్లా చేపల కూర చాలా మంచిదని చెప్తున్నారు కదా. అందులో మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఈలోపు అలా పొట్టు తీసేసిన వెల్లుల్లి, అంత ముక్క అల్లం వేసాను, జీలకర్ర, ధనియాలు, అంతేనండి మసాలా. దీంట్లో పెద్ద ఏం అవసరం లేదు. అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి అని చూద్దాం. చూసారా మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కలు, చేపల ముక్కలు వేసేసుకుందాం. అలా పట్టించిన ఉప్పు, కారం పట్టించిన ముక్కలు అందులో వేసేసుకోవాలండి. అలా మందపాటి గిన్నెలోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. ఇంకా వెడల్పు ఉంటే బాగుంటుంది, కానీ నాకు ఇందులో నేను ప్రతిదీ నాన్ వెజ్ ఇందులోనే వండుతాను నేను. బాగుంటాయి. ఎంత బాగుందో చూడండి. ఆయిల్లో మగ్గుతుంది. కొంచెం కొంచెం వేసాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ కారం వేసాను. చేపల కూరలో ఆయిల్ కొంచెం, కారము కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. చేప ములిగే వరకు వేసుకోవాలండి. దాన్ని కదపకూడదు. అలా స్పూన్తో అలా జస్ట్ అలా అన్నాను అంతే. మీరు క్లాత్ తీసుకుని గిన్నెని కదిపితే సరిపోదు ఫ్రెండ్స్. చింతపండు చూసారా, చింతపండు అంత తీసుకున్నాను నా చేప ముక్కల్లోకి. అది వాటర్ వేసి నానబెట్టుకుని బాగా దగ్గరికి కొంచెం ఎగురుతుందనగా మనం చింతపండు పీసుకుని వేసుకోవాలండి. అది మసాలా చూసారా, అంత మసాలా అయింది. నాకు అది సరిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర. మీరు ఎలా చేశారో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు కూర దగ్గరికి అయిపోయిందండి. అది చూసారా, దగ్గరికి అయిపోయింది. నూనె తేలిపోతుంది కదా ఫ్రెండ్స్. అలా దగ్గరికి అయినప్పుడు చింతపండు మనం పై తుక్కు అలా తీసేసుకుని చేత్తో అలా వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. నేను అలా 2 సార్లు వేసానండి వాటర్ పోసి. అలా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత అంతే, దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోద్ది. చాలా కష్టం అనుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా వేసేసి దాన్ని అలా మగ్గబెట్టేసి దగ్గరికి వచ్చిన తర్వాత మగ్గించేసిన తర్వాత దించేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా అదిగోండి చూసారా ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉందండి.